హాయ్ ఫ్రెండ్స్, అవారి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అండి. యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఏమేం కావాలి దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇది అనేది మినీ మానిటైజేషన్. ఇలా కాకుండా 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లస్ 4000 వాచ్ అవర్స్, ఇది కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే ఇది కొత్తగా పెట్టారండి, 2 years బ్యాక్ నుంచి మనకి ఈ రూల్ అనేది. ఓన్లీ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే కంపల్సరీగా మీరు యూట్యూబ్కి మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది మానిటైజేషన్ అయిందా లేదా అనేది. అప్పుడు అప్రూవ్ అయితే మీకు మానిటైజేషన్ అయిన తర్వాత మీకు గూగుల్ నుంచి పిన్ వస్తుంది. ఆ పిన్ అనేది 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ పడుతుంది, మంత్లీ మనీ అనేది. మానిటైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానిటైజేషన్ అవ్వాలంటే మన వాచ్ అవర్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. అది కూడా 365 డేస్లో లాంగ్ వీడియోస్ అనేవి 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. షార్ట్ వీడియోస్ వచ్చేసరికి 3 million అవ్వాలి, ఓన్లీ 90 డేస్లో అవ్వాలి. ఇలా 90 డేస్లో షార్ట్ వీడియోస్ కంప్లీట్ అయ్యి వాచ్ అవర్స్ రావాలంటే చాలా కష్టం అండి. 90 డేస్లో అసలు ఎవరికి రావు, ఎవరో లక్కీగా కొంతమందికి అవుతాయి. నాకు తెలిసినంత అయితే నాకు ఎవరు చూడలేదు యూట్యూబ్లో, నాకు తెలిసింది చెప్తున్నాను. దీనికంటే మీరందరూ షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయడం బెటర్. ఎందుకంటే 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం కొంచెం కష్టమైనా ట్రై చేస్తే అవుతుంది. మన వీడియోస్ డైలీ అప్లోడ్ చేసి అందరూ చూస్తే వాచ్ అవర్స్ కంపల్సరీ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. అలా కాకుండా షార్ట్సే చేయాలనుకుంటే షార్ట్స్ 90 డేస్లో చాలా కష్టం అండి. బట్ కొంతమంది వెళ్తాయి, మిలియన్స్లోకి వెళ్తాయి షార్ట్స్. అప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు 90 డేస్లో కంప్లీట్ అయితే. 90 డేస్ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ మానిటైజేషన్ అప్లై చేసుకోవడం ఉండదు. షార్ట్స్ అయితే నాకు తెలిసి కష్టం. లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే చాలా బెటర్. ఇప్పుడున్న చాలామంది లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. షార్ట్స్ వచ్చేసరికి ఎక్కువ పెడుతున్నారు, బట్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి చాలా తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి మీరు ఎక్కువ లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ చేయండి. 3000 వాచెస్ కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారు. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మీకు చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ అవర్స్ ఎక్కువ వస్తాయి, మీరు తొందరగా మంచి వాచ్ అవర్స్ వస్తాయి. షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. మీరు డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టి షార్ట్స్ పెట్టండి, కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచ్ అవర్స్ 2 వస్తాయి. అలా కాకుండా ఓన్లీ షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ అనేవి చాలా తక్కువ ఉండి తొందరగా వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల చాలామంది ఓన్లీ లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి, లాంగ్ వీడియోస్ వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ రారు. లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే నేను పెట్టిన ఛానల్లో, నేను ఇప్పుడు నుంచి ఛానల్ పెట్టిన కాంచి నాకు ఎక్కువ షార్ట్స్ వల్లే సబ్స్క్రైబర్స్ వచ్చారు. లాంగ్ వీడియోస్ వచ్చారు కానీ బట్ తక్కువ. ఎప్పుడైనా సరే మీరు లాంగ్ వీడియో పెట్టి ప్లస్ షార్ట్ వీడియో కూడా పెట్టండి. షార్ట్స్కి పెడితే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ప్లస్ లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ అవర్స్ వస్తే మీకు 2 మంచిగా అవుతుంది ఛానల్ గ్రోత్కి. మనకి ఛానల్ గ్రోత్ అవ్వాలి, వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మీరు కంపల్సరీగా లాంగ్ వీడియో డైలీ ఒకటి అప్లోడ్ చేయండి, షార్ట్ ఒకటి అప్లోడ్ చేయండి. దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ప్లస్ మానిటైజేషన్ చేయడానికి వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. మీరు 3 monthsలోనే మీరు మానిటైజేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే నా ఛానల్ నేను పెట్టి 3 months అవుతుంది, 1 monthకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 3 monthsకి మానిటైజేషన్కి అప్లై చేశాను. బట్ నా ఛానల్ వచ్చేసరికి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి. అందువల్ల నేను మళ్ళీ కొన్ని వీడియోస్ పెట్టాను నా ఓన్ కంటెంటే, మిగతా అన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. అది కూడా నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. మానిటైజేషన్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది
మోనిటైజేషన్ జరగకపోతే ఏం చేయాలి అనేది మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ ఏంటంటే మోనిటైజేషన్కి కావాల్సినవి ఏమేంటంటే ఈ వీడియోలో చెప్తున్నాను. కంపల్సరీగా 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మినీ మోనిటైజేషన్ అండి. ఇది మనకి అప్లై చేసుకున్న తర్వాత మనకి మోనిటైజేషన్ అవుతుంది. మినీ మోనిటైజేషన్ అంటారు దీన్ని. ఇది రీసెంట్గా వచ్చింది. అంతకుముందు 5000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది రూలు మోనిటైజేషన్ అవ్వడానికి. ఈ జనాలు కొంచెం 4000 వాచెస్ అవర్స్ అంటే కొంచెం కంప్లీట్ చేయలేకపోతున్నారని యూట్యూబ్ కొత్త రూల్ పెట్టింది. అన్ని అవసరం లేదు, 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ ఉంటే చాలు మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని కొత్తగా రూల్ కూడా తీసుకొచ్చింది. మీరు కొంచెం కష్టపడి ఒక 3 మంత్స్లో 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు మోనిటైజేషన్ కంపల్సరీ అవుతుంది. మీకు మోనిటైజేషన్ అవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే లాంగ్ వీడియోస్ పెట్టండి, షార్ట్స్ పెట్టండి. బట్ షార్ట్స్ కంటే మెయిన్ లాంగ్ వీడియోస్ ఇంపార్టెంట్. లాంగ్ వీడియోస్ వల్ల మీకు యూజెస్ ఏంటంటే వాచ్ అవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. లాంగ్ వీడియోస్ వచ్చేసరికి 6 మినిట్స్ పెట్టండి, లేకపోతే 8 మినిట్స్ అని పెట్టచ్చు. మీరు పెట్టే వీడియోలో కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. వ్యూస్ ఎక్కువ వస్తే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. వాచ్ అవర్స్ కంపల్సరీగా రావాలనుకునే వాళ్ళు, యూట్యూబ్ మోనిటైజేషన్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే లాంగ్ వీడియోస్ పెట్టండి, కంపల్సరీగా క్లిక్ అవుతాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి చాలామంది వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయడం, వేరే వాళ్ళ మ్యూజిక్ ఎడిట్ చేయడం, ఇలా చేయడం వల్ల మీరు చాలా లాస్ అవుతారు. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది యూట్యూబ్ ఛానల్, మోనిటైజేషన్ అవ్వదు. మీరు ఇప్పుడు అంత కష్టపడి ఛానల్ని గ్రోత్ చేసినా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి దేంట్లో పెట్టినా, వేరే వాళ్ళ మ్యూజిక్ తీసుకొచ్చి దేంట్లో పెట్టినా కంపల్సరీగా మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుంది. మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు. ఒకవేళ వాచ్ అవర్స్ వస్తాయి, వ్యూస్ బాగా వస్తాయి, కొంతమందికి వచ్చి తొందరగా కంప్లీట్ అయిపోతే మోనిటైజేషన్ అప్లై చేసేస్తారు. 1 డే తర్వాత మెయిల్ వస్తుంది, యువర్ ఛానల్ ఈజ్ నాట్ మోనిటైజ్డ్ అని. అలాంటి పొరపాట్లు మాత్రం చేయమాకండి. మీ ఓన్ కంటెంట్ చేసుకొని మీరు ఓన్ వాయిస్ పెట్టుకొని కంపల్సరీగా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని చెప్పి నా వీడియో ద్వారా చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను.